నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చలికాలం వచ్చిందంటే చాలు పెద్దల్లో చాలా మందికి కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అనేవి ఉంటాయి. అయితే కాలంతో సంబంధం లేకుండా, ఏజ్‌తో నిమిత్తం లేకుండా ఈ మధ్య కాలంలో జాయింట్ పెయిన్స్‌తో బాధపడుతున్నటువంటి వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఎందుకని అలాంటి సమస్యలొస్తున్నాయి? దానికి నివారణ ఏంటి? చికిత్సా పద్ధతులు ఎలా ఉన్నాయి? హోమ్ రెమెడీస్ లాగా ఏమైనా చేసుకోవచ్చా? ఫలితం ఉంటుందా? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ డాక్టర్ అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. హలో డాక్టర్. నమస్తే. నమస్తే. సో మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు నెంబర్ ఎలా ఉంది డాక్టర్ ఈ మధ్య కాలంలో? ఇప్పుడు ఇంతకుముందు మోకాళ్ళ నొప్పులంటే ముసలాళ్ళకి వచ్చాయి. ఇప్పుడు యువకులకు మధ్య వయసు వాళ్ళకే వచ్చేస్తున్నాయి. ఆడ మగ ఏమి తేడా లేదు. అసలు దీనికి కారణం ఏంటంటే మనము మారుతున్న ఆహారపు అలవాట్లు. ఇవాళ ఏంటంటే పాశ్చాత్య అలవాట్లు మనకు వచ్చేసాయి. పిజ్జాలు, బర్గర్లు, నూడిల్సు, ఫ్రైడ్ రైసు, ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇదే. ఎప్పుడైతే ఈ పట్టణీకరణ, పాశ్చాత్యీకరణ జరుగుతూ ఉందో మన పాత అలవాట్లు పోయినాయి. తర్వాత పండుగలు వచ్చినప్పుడు కూడా ఇవే మళ్ళీ. మనం పండగలకి లేకపోతే ఇళ్లలో సున్నుండలు చేసుకుంటాం. నువ్వులతో చేసుకునేవాళ్ళం. నువ్వులు ఉండలు ఉంటాయి. పిల్లల్ని ఇప్పుడు అడిగితే నువ్వులు ఉండలు అంటే వాడికి ఐ డోంట్ నో, లేదా సున్నుండలంటే వాట్ ఈజ్ దట్ సున్నుండ, ఇలా అంటున్నారు. మన పాత పద్ధతుల ప్రకారం మన ఆహార నియమాలు కొనసాగితే ఈ మోకాళ్ళ నొప్పులు లాంటివి రావు. ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం ఏంటంటే మనం తినే ఆహారంలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్సు ఇలాంటి విటమిన్లు, ఖనిజ లవణాలు లోపించటం. తర్వాత ఇంతకుముందు ఎండకి వెళ్ళేవాళ్ళం. ఈ ఎండ సూర్యుడి నుంచి మనకు విటమిన్ డి ఫ్రీగా ఉచితంగా వచ్చేది. ఇప్పుడేముంది, అన్నీ ఏసీ గదులు. ఇంట్లో కూడా కిటికీలోంచి ఎండ కూడా రానియకుండా కిటికీలు మూసి పెడుతున్నాం. మళ్ళీ దానికి ఒక కర్టెను, ఏమైనా పొరపాటున ఎండ వస్తుందేమో, మనకు విటమిన్ డి లభిస్తుందేమో అని ఇంటిని చీకటిగా చేసి తలుపులన్నీ మూసేసి లైట్లు వేసుకుంటున్నారు పగలపూట. ఎప్పుడైనా మనం పూర్వీకులు, మన వాళ్ళు ఔరా పగలపూట ఎందుకు లైట్ వేసామంటారు. చక్కగా తలుపు తెరిచేవారు, కిటికీలు తెరిచేవారు, ఎండ వచ్చేది. లేకపోతే బయటికి వెళ్ళి పనులు చేసుకునేవారు, ఎండ వచ్చేది. ఎండ ద్వారా విటమిన్ డి ఉచితంగా వస్తుంది. ఇవాళ ఎవరిని చూసినా చివరికి వైద్య విద్యార్థులు, డాక్టర్లలో పరిశోధన చేస్తే 60% మంది వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి విటమిన్ డి సగం కూడా ఉండలా. 30 ఉండాల్సిందే, 12 ఉంది వాళ్ళ యావరేజ్. అంటే వాళ్ళు సూర్యోదయం కాగానే పొద్దున్నే వెళ్ళిపోతారు, అన్నీ ఏసీలే, ఇక మళ్ళీ సాయంత్రం వస్తారు. ఎండ సూర్యకిరణం పడే అవకాశమే లేదు. ఆ విధంగా విటమిన్ డి లోపం వల్ల ఈ ఎముక పట్టుత్వం దెబ్బతింటుంది, మోకాలు గుజ్జు సమస్య వస్తుంది, గుజ్జు తగ్గిపోతుంది. ఎప్పుడైతే మోకాల్లో గుజ్జు తగ్గిపోయిందో రాబడి పెరిగి ఈ మోకాళ్ళని మనం బేరింగ్తో పోల్చవచ్చు. బైక్కి బేరింగులు ఉంటాయి, కారుకు బేరింగులు ఉంటాయి. బేరింగులు అరిగిపోయినట్టు ఎందుకు అరిగిపోతాయి? ఆ బేరింగులు గ్రీజు పెట్టాలి కదా. గ్రీజు పెట్టకపోతే కిర్రు కిర్రు కర్ర శబ్దం వస్తుంది. ఇవి కూడా అంతే. మోకాళ్ళను బేరింగ్తో పోల్చుకోండి. ఈ మోకాళ్ళ లోపల గుజ్జు ఎప్పుడైతే తగ్గిపోయిందో ఇక కిర్రు కిర్రు శబ్దాలు, కటకట టకటక అని శబ్దాలు వస్తాయి. దాంతోపాటు నొప్పి, వాపు, అసలు నిద్ర కూడా పట్టని పరిస్థితి వస్తూ ఉంటుంది. ఆ విధంగా మన జీవన శైలిలో మార్పులే ఈ మోకాళ్ళ నొప్పులకి విటమిన్ డి లోపం, కాల్షియం లోపం. తర్వాత మనకి సహజ సిద్ధంగా లభించే, నేను చెప్పాను, మినువులు అంటే సున్నుండలు తింటే మినుము నుంచి చేసేదే కదా. అట్లాగే నువ్వులు ఉండలు. అసలు నువ్వులు ఎంతమంది వాడుతున్నారు? మేము చిన్నపిల్లడప్పుడు రోజు జీడీలు తినేవాళ్ళం. బెల్లం జీడీలు, పంచదార జీడీలు పక్కగా. ఇప్పుడు పిల్లల్ని హైదరాబాద్లోని పిల్లల్ని జీడీ అంటే వాట్ ఈజ్ జీడీ, నేను గూగుల్లో కొడతానుండు అని గూగుల్లో చూసి దిస్ ఈజ్ జీడీ అంటున్నాడు. ఆ జీడీలో నువ్వులు ఉన్నాయి, నువ్వుల్లో కాల్షియం ఉంటుంది. తర్వాత ఈ బెల్లం ఉంటుంది, దాంట్లో బెల్లంలో ఐరన్ ఉంటుంది. అంటే రక్తహీనత ఉండదు, ఎముక పట్టుత్వం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు దేవుడు మనల్ని సృష్టించినప్పుడు నీ మోకాళ్ళు నీ ఎత్తుకు తగ్గ
75 కేజీల వరకు మోయటానికి ఆయన సృష్టించాడు. ఇక మనం ఇక అడ్డంగా పెరిగిపోయి మనం తినటానికే పుట్టినట్టుగా తిండి తింటా ఉంటే బాగా రుచిగా ఉందని చెప్పి తినేస్తుంటే 100 కిలోలు 110 కిలోలు అయితే మరి అది ఎట్ట మోస్తాయి? మొయ్యలేవు. మొయ్యలేక గుజ్జుపోతుంది, అరిగిపోతాయి, ఇక నొప్పి మొదలవుతుంది. నోరు లేదు కదా దానికి చెప్పుకోవడానికి. ఏముంది అది అది ఏడుపే, మోకాళ్ళ ఏడుపే, నొప్పి రూపాన బాబు నా వల్ల కావటం లేదు నాయను అని దండం పెట్టి ఏడుస్తుంటాయి. ఆ ఏడుపే మనకు నొప్పి. తర్వాత ఈ బరువు పెరగటానికి తిండి ఒక కారణం అయితే కొంతమంది వంశపారంపర్యంగా అమ్మమ్మ లావు, అమ్మ లావు, నేను లావు అన్నట్టు ఉంటారు. ఇంకా కొంతమంది అయ్యా నేను గుప్పిడే అన్నం తింటాను ఇంతలా ఉన్నానంటే దానికి కారణం ఏంటంటే మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదు కొంతమందికి. నీకు థైరాయిడ్ ఉందా చూసుకో అంటే మెడ ఇట్ట తడుముకుని ఏం లేదు కదండి థైరాయిడ్ వాపు లేదు కదండి. థైరాయిడ్ వాయుదు. రక్తములో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే అక్కడ మనకు తెలుస్తుంది. ఎవరికైతే రక్తంలో థైరాయిడ్ లోపం ఉందో మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభించండి, బరువు తగ్గిపోతారు. బరువు తగ్గితే ఈ మోకాళ్ళు ఏడుపు అంటే నొప్పి అవి అబ్బా పర్వాలేదులే బరువు తగ్గిందని చెప్పి ఉంటుంది. కనుక బరువు తగ్గకుండా ఆ మందులు వాడా ఈ మందులు వాడా అని ఉపయోగం ఉండదు. ఈ విధంగా మారుతున్న కలియుగం, ఆహారపు అలవాట్లు, పుట్టిన పిల్లవాడికి ఏడుస్తుంటే చాక్లెట్ నోట్లో పెడుతుందమ్మా, నా పని నేను వంట చేసుకోవచ్చని ఆ పిల్లాడు చిక్కుతుంటాడు చాక్లెట్. అదే మనం చేయాల్సింది. కనుక మన పాతకాలపు తిళ్ళు, చిరుతిళ్ళు, గ్రామాలలో అలవాటు ఉన్న ఆ వ్యవస్థ మళ్ళీ పునరావృతం అయితే ఇట్లాంటివి రావు. ఇక తర్వాత ఈనాడు వైద్యం. మోకాలు నొప్పి అని వెళ్తే మోకాళ్ళు నొప్పి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎవరేమోకాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆయన ఏం చేస్తాడు? నొప్పి ట్యాబ్లెట్ రాస్తాడు, చెప్తాడు పాపం ఎక్కువ వాడబాకండి, వాడితే కిడ్నీలు పాడైపోతాయి అంటాడు. ఆ వాడినంతకాలం బాగానే ఉంటుంది, అనగానే మళ్ళీ మొదలు ఎక్కువ వాడితేనేమో కిడ్నీలు పాడైపోతాయి. ఇంకా కొంతమంది మోకాలు నొప్పి అని మందుల షాప్కి వెళ్తారు. డాక్టర్ ఫీజు ఎందుకు, డాక్టర్ దగ్గర క్యూలో ఎందుకు నిలబడటం అని చెప్పేసి ఆ మందుల షాపులో నొప్పి ట్యాబ్లెట్లు తెచ్చుకుని వాడుతుంటారు. అబ్బా భలే ఉన్నాయి అనుకుంటాడు. నిశ్శబ్దంగా మనకు తెలవకుండా కిడ్నీలు పాడైపోతాయి, క్రియాటినిన్ పెరిగిపోద్ది, డయాలిసిస్కి ఎక్కేస్తాడు, కిడ్నీలు పూర్తిగా నాశనం అయిపోతాయి. దాంతోపాటు పొట్టలో గ్యాస్ ట్రబుల్, పేగుపోత, ఎన్ని సమస్యలు వస్తాయి. కనుక నొప్పి ట్యాబ్లెట్లు మోకాలకి తాత్కాలిక ఉపశమనం అప్పటికప్పుడు తప్పనిచ్చి అది ప్రయోజనం లేదు. సరే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను నీకు నొప్పి తగ్గిస్తా, మోకాల్లో ఒక ఇంజెక్షన్ లోపలికి వేస్తానంటాడు. ఇంజెక్షన్ సరే పెద్ద ఆశతో వేయండి ఆయన అంటారు, వేస్తారు. అది అంతా నెల 2 నెలలకు పోతుంది. మొద్దుగా అయ్యేదట్టు చేస్తాడు, అంటే లోపల అరుగుతూ ఉంటుంది. ఈ ఇంజెక్షన్ వేసినంతకాలం ఒక నెల 2 నెలలు హాయిగా ఉంటుంది, నొప్పి తెలియదు, నొప్పి తెలవదు. మద్దు మనం మత్తిస్తాం కదా, మత్తు ఇచ్చినప్పుడు ఎలా మొద్దు బారిపోతుందో ఆ మత్తుకు సంబంధించి ఇంజెక్షన్ లోపలికి వేస్తారు. వేయటం వల్ల 2 నెలలు ఉపశమనం లభిస్తుంది, మళ్ళీ మొదలు. ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది కదా ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది. చాలా ఆ ఇంజెక్షన్ ఇంకోటి ఉంది, ఇంకో మోసం ఇంజెక్షన్లు ఉన్నాయి, అది మళ్ళీ చెప్తాను ఇప్పుడు. ఇదేమో మోకాల్లోకి వేస్తారు ఎముకల డాక్టర్లు. మీరు చెప్పే ఇంజెక్షన్లు ఉన్నాయి కదా, అదో పెద్ద స్కాండలు. దాన్ని PRP అంటారు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వార్తాపత్రికలు వేయటం, సోషల్ మీడియా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఒక్కొక్కసారి 10 నిమిషాలకు ₹1,00,000 చెల్లించి బ్రహ్మాండమని ఆ సోషల్ మీడియాలో యూట్యూబ్లో పెట్టేస్తారు. అమాయకులు వెళ్తారు, చేయించుకుంటారు. రేట్ ఎంతో తెలిసినా 2 లక్షలు 3 లక్షలు. అది పోనీ ఏమన్నా ఎక్కడన్నా తయారు చేసి వచ్చిన మందు కాదు, మన దగ్గర నుంచి రక్తం తీసుకుంటాడు. మన రక్తమే ఆడేసేది, మన రక్తం తీసుకుంటాడు. తీసుకుని ప్లేట్లెట్లు కలిగి ఉన్న మన రక్తంలో ద్రవాన్ని వేరు చేస్తాడు. ఆడిదల్లా మిషన్ మీద పెడతాడు, తిప్పుతాడు. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు. ప్లేట్లెట్లు కలిగి ఉన్న ప్లాస్మా వేరు చేస్తారు, చేసి ఈ మోకాల్లోకి ఎక్కిస్తాడు. ఎక్కించి దానికి ఏమన్నా 2 లక్షలు 3 లక్షలు చేసే సినిమా ఉందా? దానికి వేసేయటమే. అంటే ఈ పేపర్లో పెట్టిన ప్రకటనలు, వీడియోలు చేసిన డబ్బు మొత్తం వీడి మీద పెట్టేయటం, కుమ్మేయటం, ఈ PRP అని ప్రచారం చేయటం. వెళ్తారు పాపం, అమాయకులు వెళ్తారు, చేయించుకుంటారు, ఫలితము శూన్యం.
చాలా అట్రాక్టివ్‌గా ఉంది. ఎముకల డాక్టర్లు చాలామంది వీడియోలు బహిరంగంగా చేశారు. వెళ్ళొద్దు, పీఆర్పీ మోసము, పచ్చి మోసం, దగా అని చెప్పినా పాపం తెలవని అమాయకులను, నిరక్షరాస్యులను, గ్రామీణ వాసులను మోసం చేసి ఈ పీఆర్పీ అని ప్రచారం చేస్తున్నారు. పీఆర్పీకి ఎటువంటి శాస్త్రీయత లేదు. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా వల్ల ప్రయోజనం, నిష్ప్రయోజనం. నాకు తెలిసిన వాళ్ళు ఒక 50 మంది చేయించుకున్నారు. వెళ్తానంటే ఎందుకు వద్దనాలి? సరే వెళ్ళిరండి, వెళ్ళిన తర్వాత నాకు ఎలా ఉందో ఫలితం చెప్పండి అన్నా. వెళ్ళారు. వెళ్ళొచ్చిన తర్వాత అయ్యా మీరు చెప్పారు వినలేదు, వెళ్ళాము, మా 3 లక్షలు అయిపోయినాయి, ఫలితము శూన్యం అని చెప్పారు. ఇక ఇదన్నీ అయిపోయిన తర్వాత ఇంకేముంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎముకల డాక్టరు నీకు లాభం లేదయ్యా, ట్యాబ్లెట్లు ఇస్తేనేమో కిడ్నీలు పాడైపోతాయి, ఎందుకు వచ్చిన గోలా, మోకాలు మార్పు చేస్తే పోలా, టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటారు. అంటే మోకీలు మార్పిడి చికిత్స. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనేమో ఎన్టీఆర్ వైద్య సేవ, తెలంగాణలో ఆరోగ్యశ్రీ. ఇద్దరు ఏం చెప్తున్నారు, మేము 25 లక్షల వరకు ఉచిత వైద్యం అంటారు. మరి 25 లక్షలు ఉచిత వైద్యం అన్నప్పుడు మోకీలు మార్పిడి ఎందుకు చికిత్స చేయరు? అనేక మంది పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ 2 రాష్ట్రాల్లో ఉచితంగా చేసే ఒక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, ఆరోగ్యశ్రీలో పెట్టలేదు. ఎందుకు పెట్టలేదో ఎవరికి అర్థం కాదు. మరి 25 లక్షల దాకా చికిత్స ఉచితం అని చెప్తారు, ఇది లేదు. పేదవాడు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చుకోగలడా? ఇవ్వలేడు. తర్వాత పెద్ద వయసు 70 ఏళ్ళు 80 ఏళ్ళు, ఇంకా రేపు అయ్యా మేము దేవుడి దగ్గరికి పోవడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు ఆపరేషన్ ఏంటి, మాకు డబ్బులు ఎక్కడ వచ్చినాయి, మేము చేయించుకోలేమంటారు. ఇంకోటి ఇబ్బంది ఏంటంటే ఆపరేషన్ చేయించుకున్న తరువాత కూడా కొంతమందికి చేయించుకోకముందు ఎలా నొప్పి ఉందో అలాగే ఉంది. అంటే దానికి ఆశించిన ఫలితం లభించట్లా. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, రెక్కాడితే కానీ డొక్కాడిని శ్రామిక వర్గాలు, ఇది ఎవరికంటే నైస్గా వండి ఇంట్లో కూర్చుని టీవీ చూసుకునే వాళ్ళకి పనికొస్తుంది, కానీ శ్రామిక జీవులకి ఇది ఎక్కడ పనికొస్తుంది? కింద కూర్చోకూడదు, ఇండియన్ టాయిలెట్ పనికిరాదు, వెస్ట్రన్ కమోడ్ రావాలి, నైస్గా నడవాలి. అంటే వాడు వ్యవసాయదారుడికి, వ్యవసాయ కూలీలకు పనికిరాదు, బరువు మోసేవాడికి పనికిరాదు. ఏదో అప్పో సొప్పో చేసి చేయించుకున్నా నైస్గా ఉండి ఇంట్లో కూర్చుని ఇంట్లో తిరుగుతూ రిటైర్ అయిపోయిన వాళ్ళు, టీవీలు చూసుకునే వాళ్ళకి మాత్రమే పనికొస్తుంది. కనుక ఆ విధంగా ఖరీదు ఒకటి. ఇక వీళ్ళు ఎముకల డాక్టర్లు కూడా వెళ్ళగానే ఒక కాలు అయితే ఒక చీర కొంటే 2 చీరలు, ఒక కాలుకి ఆపరేషన్ చేయించుకుంటే అవతల దానికి నొప్పి లేకపోయినా ఇవాళ కాకపోతే రేపు కూడా ఎప్పుడోసారి వస్తుంది కదా, దీనికి వచ్చింది కదా, దాన్ని కూడా చేంజ్ చేసుకో. ఒకటైతే 2 లక్షలు, 2 అయితే 3 లక్షలు ఆఫర్లు పెట్టి చేస్తున్నారు ఈ కార్పొరేట్ వైద్యశాలలు. సో మరి వాళ్ళు కూడా బతకాలి కదా, డాక్టర్లను బతికించడానికి ఇది ఒక విధానం అనుకో. ఆ విధంగా ఆ మోకీలు మార్పిడి చికిత్సలు అసలు నిజంగా చెప్పాలంటే 100లో ఒకరికో ఇద్దరికో అవసరం తప్పనిచ్చి నొప్పున్నంత మాత్రాన మోకీలు మార్పిడి చికిత్స అవసరమే లేదు. కనుక ఇటువంటి తరుణంలో పేషెంట్లు అందరూ రోగులు చూస్తున్నారు, నాయన ఏం చేయాలి దీనికి. అటువంటి తరుణంలో లీ ఫార్మా అనే కంపెనీ చక్కగా ప్రకృతి ప్రసాదించిన వరం, అన్నీ కూడా హెర్బలే, ఆయుర్వేదము హెర్బల్, కెమికల్ అనేది లేకుండా వాళ్ళు స్మూత్ వాక్ అనే ట్యాబ్లెట్లు తయారు చేశారు. ఇవి ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తాయంటే మా ఇంట్లో మా అక్క వాడింది, నాకంటే 10 ఏళ్ళు పెద్దది, 3 నెలలు వాడింది ఈ మందులు. ఈ 3 నెలలు వాడిన తర్వాత అయితే ఆమెకు చెప్పాను, ఒక్కటి మాత్రం కొనసాగించాలి, మహాబేర సీడ్స్ని మాత్రం వాడాలి, ఇక మిగతా అన్నీ మానేయచ్చు. అంటే ఇప్పటి వరకు చక్కగా హాయిగా ఉంది. అంతకుముందు మంచం ఎక్కేసింది, వంట చేసేది కాదు, ఓ నొప్పో అని ఏడుస్తుండేది. ఇవాళ మా ఇంట్లో మా కళ్ళ ముందు మా అక్కను చూస్తున్నాను ఎలాంటి ఫలితం వచ్చిందనేది. ఇది ఉదయం ఒకటి, రాత్రి ఒకటి ట్యాబ్లెట్, ఉదయం టిఫిన్ తర్వాత, భోజనం చేసిన తర్వాత రాత్రి వేసుకోవాలి. ఇది 3 నెలలు వాడాలి. ఈ డబ్బాలో 90 ఉంటాయి, అంటే 45 రోజులు వస్తాయి. ఇంకో డబ్బా కొనుక్కుంటే 3 నెలలకు సరిపోతాయి. దీంట్లో ఏముంటాయి, దీంట్లో అసలు రసాయనాలు, కెమికల్స్ లేవు. షల్లాకి అనే ఆయుర్వేదం మందు ఉంది, దీంట్లో విటమిన్ సి, విటమిన్ డి ఉంటుంది, పసుపు ఉంటుంది, పసుపులో కర్కుమిన్ అనే ఒక పదార్థం ఉంటుంది.
ఇవన్నీ కూడా వృక్ష సంపద నుంచి తయారు చేసిన తప్ప నుంచి అసలు కెమికల్ తయారీలో కెమికల్ లేవు, నిల్వ ఉంచడానికి కెమికల్ లేదు, అసలు కెమికల్కి పూర్తిగా దూరంగా ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండనే ఉండవు. హెర్బల్ ఆయుర్వేదం ఎందుకంటే అవన్నీ మొక్కల నుంచి వృక్ష జాతి నుంచి వచ్చినాయి కనుక ఈ అలోపతిలో ఉండే కెమికల్ మందులకు ఉండే దుష్పరిణామాలు ఏవి కూడా దీనికి ఉండవు. ఇక దీంతో పాటు ఇదే పేరు, ఇదే నామం, స్మూత్ వాక్ పేరు చూడండి. మీరు చాలా ఇది స్మూత్గా వాడితే నడవచ్చు. ఈ టాబ్లెట్ ఇది వాడితే స్మూత్గా నడిచేయచ్చు, స్మూత్ వాక్ అని పెట్టారు. దీన్ని రోజుకి 5 సార్లు రాయాలి. ఓకే. నొప్పిన చోట మర్దం చేయాలి. తర్వాత ఇది కేవలం మోకాళ్ళ నొప్పులే కాదు, శరీరంలో ఎక్కడ నొప్పి ఉన్నా రాయండి తగ్గిపోతుంది. కండరాల నొప్పులు, పిక్కల నొప్పులు, చివరికి తలనొప్పి వచ్చినా కూడా రాసుకున్నా కూడా నొప్పి తగ్గిపోతుంది. కేవలం మోకాళ్ళకు మాత్రమే పరిమితం కాదు. ఈ రెండింటితో పాటు మహాబీర విత్తనాలు. ఈ మహాబీర అనగానే కొంతమంది బీర విత్తనాలు అనుకుంటారు. ఈ బీర విత్తనాలు కాదు, ఇవి తులసి రకము. తులసిలో అనేక రకాలు ఉన్నాయి. వన తులసి అనే రకం నుంచి తయారు చేసినవి. ఈ దీంట్లో మోసం మళ్ళీ కలియుగం, అన్నీ కల్తీలే. మనం తినే వస్తువులన్నీ కల్తీలే, నిత్యావసర వస్తువులన్నీ కల్తీలే. వీటిలో మోసం ఏంటంటే హోటల్కి వెళ్తారు, ఆడు బొప్పాయి పండు కోసి కస్టమర్లకి ఇస్తే ఆ గింజలు మిగులుతాయి. ఈడ పారేసిన గింజలు ఏడుకొచ్చి ఎండబెట్టేసి ఏ వన తులసి అని చెప్పి బస్తాకేసి అమ్ముతున్నారు. కిలో 20 రూపాయలే అంటున్నారు. అక్కడ మోసం. ఈ బొప్పాయి గింజలు నేల మీద తేలిపోతాయి. ఇవి వన తులసి కంపెనీలు తయారు చేసి ప్యాక్ చేసినవే కొనాలి. కొంతమంది నాకు ఎందుకండి ఇది అవసరమా, మా ఊళ్ళో సంచిలో పోసి అమ్ముతున్నారు తెచ్చుకున్నాను అన్నాడు. వాడేవా అన్న వాడే, పని చేయట్లేదండి అన్నాడు. ఆయనే చెప్పాడు. ఎందుకు పని చేస్తాయి, నకిలీ కనుక. ఇవి ఎక్కడో సంచిలో తెచ్చేసి వాడాను నాకు తగ్గలేదు అంటాం కాదు, చాలా కీలకం. ఇది 3 నెలలతో పాటు కొన్ని సంవత్సరాల పాటు వాడాలి. మళ్ళీ మళ్ళీ కీళ్ళ నొప్పులు పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ వన తులసి మహాబీర సీడ్స్ తప్పనిసరిగా వాడాలి. రాత్రిపూట ఒక స్పూను ఈ గింజల్ని ఒక పావు లీటర్ నీళ్ళల్లో వేసి రాత్రంతా నానిన తర్వాత తెల్లవారుజామున పరగడుపున నీళ్లు గింజలు మింగేసేయాలి. ఇవి ఉబ్బిన తర్వాత సబ్జా గింజలను పోలినట్టు ఉబ్బి ఉంటాయి కనుక ఇది చాలా కీలకం. 3 నెలలు అయింది తగ్గిపోయిందని మానద్దు, ఇవి అలా వాడుతూ ఉండండి. దీనివల్ల తులసి గింజలు తింటే నష్టమే ఉంటుంది, లాభమే కానీ నష్టం ఉండదు. ఇంక వీటితో పాటు నేను చెప్పాను కదా, ఎముక కీళ్ళ పటుత్వానికి కేవలం కాల్షియమే కాదు, మెగ్నీషియం, విటమిన్ డి ఇవన్నీ కూడా అవసరం. దానికోసం బోన్ రిడ్జ్ అని, ఇది కూడా హెర్బలే. దీంట్లో ఏముంటుంది, కాల్షియం. మనకు మార్కెట్లో అందుబాటులో ఉండే కాల్షియం అన్నీ కూడా కెమికల్ కాల్షియం, రసాయనాల నుంచి తయారు చేసిన కాల్షియం. అమెరికా నుంచి పంపిస్తుంటారు మనవాళ్ళు, మనవరాళ్ళు, కూతుళ్ళు, కొడుకులు, ఇక్కడ ఉండే తల్లిదండ్రులకు వాళ్ళకి, ఇగో ఈ కాల్షియం ట్యాబ్లెట్ తిను అమెరికాలో అందరూ వాడతారని పంపిస్తారు. వాళ్ళు పంపించేవి కూడా మళ్ళీ కెమికలే. ఇది ఈ బోన్ రిడ్జ్లో ఉండే కాల్షియము సహజ సిద్ధమైన కాల్షియము, కెమికల్ది కాదు. దీంట్లో విటమిన్ డి ఉంది, విటమిన్ కే ఉంది, మెగ్నీషియం ఉంది, జింక్ ఉంది. వీటన్నిటి ప్రభావం వల్ల మోకాలు గట్టిపడిపోతుంది, మోకాల్లో గుజ్జు ఉత్పత్తి అవుతుంది. ఆ గుజ్జు ఎప్పుడైతే ఉత్పత్తి అయిందో కిర్రు కిర్రు శబ్దాలు పోతాయి, కటకట శబ్దాలు పోతాయి, టకటక శబ్దాలు పోతాయి. ఎందుకంటే నేను రోగులను అడుగుతా, వాడక ముందు కిర్రు అంది కదా అంట, అవునండి వాడావు పోయింది. కటకట టకటక నువ్వు వెళ్తుంటే శబ్దం నీకే కాదు పక్క వాళ్ళకు కూడా వినపడేది కదా, అవునండి ఇది వాడాం తగ్గింది. వాపు, ఇది వాడిన తర్వాత వాపు తగ్గిందా లేదా, తగ్గింది. కనుక మనకు రోగి ప్రత్యక్ష సాక్షి. ఫలితం అనేది వాళ్ళు దాచుకోరు. రోగి తగ్గిందంటే తగ్గిందంటాడు, తగ్గకపోతే తగ్గలేదని శాపాలు పెడతారు. నా డబ్బులన్నీ అక్కడ పోసి వచ్చాను, ఆడెవడో పిఆర్పిని ఇచ్చాడు, 2 లక్షలు పోయినాయి, 3 లక్షలు పోయినాయి అని గోల పెడుతుంటారు. వీటితో పాటు ఎముక గట్టిగా ఉండాలంటే, కీళ్ళు గట్టిగా ఉండాలంటే మాంసకృత్తులు, ఖనిజ లవణాలు, విటమిన్లు అవసరం. మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు 1983లో ముఖ్యమంత్రి కాకముందు
ఉత్తరాంధ్రలో, రాయలసీమలో, తెలంగాణలో మనం వాడిన ఏంటి? వరి అన్నం కాదు, బియ్యం కాదు. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు. పాపం ఆ మహానుభావుడు చూసి, అరే రే పేదవాళ్ళు ఇది తింటున్నారు, డబ్బులున్న కోటీశ్వరులు ఏమో అన్నం తింటున్నారు అని భారతదేశంలో మొట్టమొదటిగా వాళ్ళు ఈ ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి ఫుడ్ సెక్యూరిటీ అని. ఆయన ఆనాడే ఫుడ్ సెక్యూరిటీ పెట్టి కిలో బియ్యం ₹2 ఇచ్చి, ఆ బియ్యం ఆయనకి తెలియదు మహానుభావుడికి. ఆయన మంచి ఉద్దేశంతో పెట్టాడు. ఈ బియ్యం తినటం మొదలుపెట్టిన తర్వాత, ఇవన్నీ వదిలేసిన తర్వాత ఖనిజ లవణాలు పోయినాయి, విటమిన్లు పోయినాయి. బియ్యం కూడా అప్పట్లో దంపుడు బియ్యం, ఉప్పుడు బియ్యం, లేకపోతే పట్టు తక్కువ ఉండి ఎర్రగా ఉండేవి. అన్నం గడ్డగట్టేది. ఇవాళ అన్నం గడ్డగడితే మొగుడు సీరియస్ అయిపోయి దాన్ని నేలకేసి కొడతాడు, పళ్ళెం నేలకేసి కొడతాడు, ఇదా అన్నం అనేసి. అంటే ఒక మెతుకు మరొక మెతుకు అతుక్కోకుండా తెల్లగా మల్లెపువ్వు లాంటి అన్నం తింటే అనారోగ్యం కాక ఏం మిగులుతుంది? అప్పట్లో మేము విద్యార్థి దశలో గడ్డగట్టేది అన్నం, ఎర్రగా ఉండేది అన్నం, తౌడు ఉంటుంది, దాంట్లో ఖనిజ లవణాలు ఉంటాయి. ఇప్పుడేముంది? మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల, ఆధునీకరణ వల్ల, పట్టణీకరణ వల్ల ఇవన్నీ లోపిస్తున్నాయి. కనుక ఎప్పుడైతే మనం అవి వదిలేసామో, ఇవాళ రాగి జావ తాగండి, పొద్దున ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు, బ్రహ్మాండం, ఎముకలు కీళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయి. కనుక ఈ చిరుధాన్యాల నుంచి తయారు చేసిన లీ ఫార్మా కంపెనీ వాళ్ళు మిల్లీ మంత్ర చిరుధాన్యాల పొడి 2 స్పూన్లు నీళ్ళల్లో కలిపి అట్లా పక్కబెట్టి, ఓ 1/2 లీటరు 6 లీటరు పాలు మరిగించి తాగిన తర్వాత నీళ్ళలో కలిపిన దాన్ని దాంట్లో పోయాలి. సరే, షుగరు లేకపోతే ఇంకో జాగరి ఉంది. దీని విశిష్టత ఏంటంటే, రసాయన ఎరువులు లేకుండా ప్రకృతి సేంద్రియ వైద్యం ద్వారా, దీన్ని సేంద్రియ విధానం ద్వారా, ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఆ పండిన చెరుకు నుంచి, ఇది చెరుకు నుంచి తయారు చేసిన బెల్లం. షుగర్ ఉన్నవాళ్ళు వద్దు, షుగర్ లేని వాళ్ళు దీన్ని వేసుకుంటే దీనికి ఇంకో మనకు ఉపయోగం ఉంది. బెల్లంలో ఇనుము ఉంటుంది. బెల్లం తినడం మొదలెడితే అసలు రక్తహీనతే ఉండదు. కనుక ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఈ 2 కలిపితే ఖనిజ లవణాలు అలాగే విటమిన్లు మన కీళ్ళకు బాగా ఉపయోగపడతాయి. ఇవన్నీ పాలల్లో మేము పాలు తాగమంటే నీళ్ళలో కలుపుకోండి. కొంతమంది నాయన ఇవన్నీ మేము చేయలేము, ఇంకా ఏదన్నా విధానం చెప్పు, ఈ పాలు నీళ్ళు ఈ పొడి కలపడం కుదరదంటే దానికి వీళ్ళే ఇంకో విధానం కనిపెట్టారు. బిస్కెట్లు తినండి, రోజుకు 3 బిస్కెట్లు. అంటే చిరుధాన్యాలు, మిల్లెట్స్. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అనేవాళ్ళు దీన్ని పరిశోధనలు చేసి కనిపెట్టారు. రోజుకు 3 బిస్కెట్లు తింటే బాగా ఎముక గట్టిపడిపోద్ది, ఈ కీళ్ళు కూడా గట్టిపడుతుంది, కీళ్ళ లోపల గుజ్జు ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడు బిస్కెట్లు బోరు కొడుతున్నాయి, అవి రోజు తినంటే వీళ్ళే చాక్లెట్లు తయారు చేశారు, న్యూట్రీ బార్ అని. ఒకసారి చాక్లెట్ తింటే ఒకసారి బిస్కెట్ తినచ్చు. ఎప్పుడు బోరు కొట్టేస్తుంది, ఈ రోజు తినాలంటే అప్పుడు చిప్స్ కూడా తయారు చేశారు. దీని పేరు మిల్లీ చిప్స్. ఇవన్నీ మేము వీళ్ళకి ఇస్తే మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి, ఇంట్లో భార్యకి ఇస్తే భర్త అలవాటు పడతాడు, భలే ఉన్నాయి అనేసి తినేస్తుంటారు. తినండి పర్వాలేదు, కాకపోతే ఇంకొంచెం ఎక్కువ తీసుకెళ్ళండి. ఇక చంటి పిల్లలు కనుక వీటికి అలవాటు పడ్డారంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అందరినీ కూడా మొత్తం తినేస్తారు, అంత రుచిగా ఉంటాయి. ఇంకో సలహా ఏంటంటే, ఇవి ఇంత బాగున్నాయి, ఆరోగ్యకరమైనవి, మనమేవో పాడు బిస్కెట్లు తెచ్చి మనకు అతిథులు ఇంటికి వచ్చినప్పుడు బిస్కెట్లు, టీలు, కాఫీలు ఇస్తాం. ఆ బిస్కెట్లు బదులు మిల్లెట్ బిస్కెట్లు పెట్టండి. ఈ బిస్కెట్లు పెడితే బాగుంటుంది కదా. కనుక ఇవి కూడా ఎముక పట్టుత్వానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, మా ఊర్లో దొరుకుతాయా, మా షాపులో దొరుకుతాయా అంటే దొరకవు. ఈయన తెప్పించుకోవాలి. తెప్పించుకోవాలంటే ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు, లేదా ఈ కంపెనీ వాళ్ళది, లీ ఫార్మా కంపెనీ వాళ్ళది www.leehealthdomain.com అనే దాంట్లో ఆర్డర్ పెట్టచ్చు. అయ్యా మాకు తెలియదండి, ఆన్లైన్లో మేము పెట్టడం చేత కాదంటే ఫోన్ నెంబర్లు ఇస్తాను. ఈ ఫోన్కి చేస్తే ఇంటికే కొరియర్ ద్వారా వచ్చేస్తాయి. 9101
07480 9101074880. రెండవ నంబరు 8977030218. మూడవ నంబరు 9502897374. మరి కాల్షియము ఇవన్నీ అన్నారు కదా, ఇది మనం రోజువారీ తినే వస్తువులు ఏమన్నా కాల్షియము ఇవన్నీ ఉన్నాయా అంటే ఉన్నాయి. నువ్వులు ఉండలు, రోజుకు 2-3 నువ్వులు ఉండలు తినండి, సున్నుండలు తినండి, మినుపు కుడుములు చేసుకోండి, మినువులు వాడటం మంచిది. అట్లాగే రాగి జావ, ఉదయము రాత్రి 2 పూట్ల కూడా రాగి జావ. రాగి జావలో నిమ్మరసం పెట్టుకోవచ్చు, లేకపోతే రాగి జావలో బెల్లం వాడచ్చు. షుగర్ వాడకుండా బెల్లంలో కూడా తాటి బెల్లం వాడటం మంచిది. తాటి బెల్లం కూడా కోయంబత్తూరులో తయారు చేసిన తాటి బెల్లం నంబర్ 1. ఆకుకూరలు ఉన్నాయి, రోజు క్రమం తప్పకుండా పాలకూర, తోటకూర, బచ్చల కూర, గోంగూర. ఇంకా తెలవంది ఏంటంటే చాలామంది వాడరు మునగాకు మనకి రైతు బజార్లో దొరుకుతుంది, లేదు ఇంట్లో మునగ చెట్టు పెంచుకోండి. మునగాకు చాలా బ్రహ్మాండం, దాంట్లో కాల్షియం ఉంటుంది. మా పట్టణంలో ఉంటున్నాం అంటే మునగాకు ఊరు వెళ్ళినప్పుడు, సంక్రాంతికో పండగకి వెళ్ళినప్పుడు అవి ఎండబెట్టి పొడి తెచ్చుకోండి. ఆ పొడిని నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు. లేదు మనం కారం పొడి, శనగ పొడి, నల్లగారం ఇవన్నీ చేసుకుంటాం కారాలు. అట్లా మునగాకుతో కారం చేసుకొని ఇడ్లీలో వేసుకోండి, అన్నంలో వేసుకోండి. మునగాకులో బ్రహ్మాండంగా కావలసిన ఖనిజ లవణాలు ఉన్నాయి. మునగాకు నుంచి ఒక ఆయుర్వేద మందు కూడా తయారు చేస్తారు. షిగ్రు అనే ఒక ఆయుర్వేద మందు మునగాకు నుంచి చేసింది. అది కీళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది. కనుక సహజ సిద్ధమైన ఆహార పదార్థాలు కూడా మనం వాడవలసిన అవసరం ఉంది. మన పూర్వీకులు తిన్న విధంగా రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు వాడండి. జావ రూపాన్ని కానీ, లేదు ఇవన్నీ కలిపి మార్కెట్లో అమ్ముతున్నారు. అవి వద్దు. 1 కేజీ 1/2 కేజీ అన్నీ కొనుక్కోవటం, పిండి మరకెళ్ళటం, గిర్నీ దగ్గరికి వెళ్ళటం, మనమే చేయించుకుని ఇంటికి తెచ్చుకోవటం. వాటిని రొట్టెలు, పుల్కాల రూపాన వాడచ్చు. అన్నమా, జావా, పుల్కాల విడివిడిగా కానీ కలిపి కానీ వాడచ్చు. మనం వరి అన్నము, గోధుమలకు కొంచెం దూరంగా ఉండి ఇవి వాడితే మోకాళ్ళ నొప్పులు పరారు. ఇవి 3 నెలలు వాడిన తర్వాత మా ఇంట్లో మా అక్కే, నేను ఎప్పుడు అడుగుతుంటాను ఎట్టుందంటే బాగుందయ్యా అని చెప్తుంటుంది. కనుక ఇది అనేక లక్షల మంది భారతదేశము, గల్ఫ్ దేశాలు, ఆస్ట్రేలియా, అమెరికాకు కూడా తెప్పించుకుంటున్నారు. ఇవి ఒకరికి తగ్గినప్పుడు ఇక మళ్ళీ మన అవసరం లేదు. ఆ వీడియో పంపిస్తున్నారు, ఈ వీడియో చూడు, ఈ వీడియోలో ఉన్న మందులు తెప్పించుకో, లేదా రాసుకుంటున్నారు పేర్లు, ఆర్డర్ పెట్టేస్తున్నారు. అమెజాన్ భూమి మీద అన్ని చోట్ల ఉంది. అమెజాన్ వాడు ఎక్కడ పెడితే అక్కడ ఏ దేశంలో కావాలంటే ఆ దేశంలో తగ్గుతున్నాయి కనుక వాడుతున్నారు. ఇవాళ ఇటువంటి అద్భుతమైన వైద్యం, ప్రకృతి ప్రసాదించిన ఈ ఔషధాలు మనకు ఒక వరంగా భావించాలి. మోకాళ్ళ నొప్పులకు ఈ తాత్కాలిక పరిష్కారం కాదు, శాశ్వత పరిష్కారం. మీకోసం ఏమేమి వాడాలని నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. స్మూత్ వాక్ ట్యాబ్లెట్లు, స్మూత్ వాక్ ఆయింట్మెంటు, బోన్ రిడ్జి ట్యాబ్లెట్, మహావీర విత్తనాలు. వీటితో పాటు ప్రోటీను, కాల్షియము, విటమిన్లు, ఖనిజ లవణాల కోసం మిల్లీ మంత్ర పొడి, జాగరి, ప్రకృతిలో న్యాచురల్ ఫార్మింగ్ లా వచ్చిన జాగరి, అట్లాగే మిల్లీ బిస్కెట్లు, మిల్లీ కుక్కీసు, మిల్లీ న్యూట్రీ బార్సు, మిల్లీ చిప్స్. ఇవి వాడి అనేక మంది ఈ రోజున చక్కటి ఉపశమనాన్ని పొంది ఆనందంగా ఉంటున్నారు. అయితే నా కాళ్ళు వంగిపోయినాయి, దొడ్డి కాళ్ళు వచ్చినాయి, అవి స్ట్రైట్ అయిపోతాయంటే ఆశ అత్యాశ అవుతుంది. వంకర కాళ్ళను ఈ మందులు తీయలేవు. మీకు లభించే ఉపశమనం ఏంటి? నొప్పి తగ్గుతుంది, వాపు తగ్గుతుంది, లోపల నీరు వస్తే నీరు పోతుంది, కిర్రు కిర్రు శబ్దాలు పోతాయి, కటకట కట శబ్దాలు పోతాయి, టకటక శబ్దాలు పోతాయి. ఇప్పుడు దాకా వంగింది, ఇక మీద వంగదు. వంగినంత వరకు అది స్ట్రైట్ కాకపోయినా ఇంకా వంగదు. ఈ వాడకపోతే ఇంకా వంగిపోయి దొడ్డికాళ్ళు ఇంకా పెరిగిపోతుంది. ఈ విధంగా ఇవి ఎంతో ఉపశమనాన్ని, మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి ఒక వరంలా, దేవుడు ప్రసాదించిన వరంలా మనం భావించవచ్చు.
డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్‌లో దొరుకుతాయి. ఒకవేళ అమెజాన్‌లో వెతుక్కోవడం కష్టం అనిపిస్తే www.leehealthdomain.comలో కూడా ఈ ప్రొడక్ట్స్‌కి సంబంధించి మీరు ఆర్డర్స్ కూడా పెట్టుకోవచ్చు.